నవ్విస్తూ బ్రతికే వాళ్ళ వెనుక ఏడ్చేంత బాధ ఉంటుంది అని అంటారు మన పెద్దలు. కానీ ఆ బాధ ప్రాణం తీసుకునేంత బరువుగా మారుతుందని ఎవ్వరూ ఊహించరు కదా. మన కళ్ళ ముందు నవ్వుతూ కనిపించే ప్రతి మనిషి తన మనసులో కూడా సంతోషంగా ఉన్నారని చెప్పలేం. ఇవన్నీ ఇక్కడ నేను ఎందుకు మీకు చెబుతున్నాను అంటే, జీవితం చాలా విచిత్రమైనది మిత్రులారా. మనం తెర మీద చూసే నవ్వుల వెనక, తెర వెనుక ఎంతటి కన్నీరు దాగి ఉంటుందో ఎవ్వరికీ తెలీదు. ఈరోజు మనం మాట్లాడుకోబోయేది ఒక సినిమా కథ గురించి కాదు. ఈరోజు మనం చెప్పుకోబోయేది కేవలం ఒక సెలబ్రిటీ కథ కాదు. ఒక మధ్యతరగతి ఇంట్లో పుట్టిన ఒక మధ్యతరగతి అమ్మాయి తన స్వయం కృషితో ఎదిగి తన కలల ప్రపంచాన్ని జయించి కోట్లాది మంది ఇల్లాలకు ఎంతో ఇష్టమైన ఒక కోడలిగా మారిన ఒక అమ్మాయి చివరికి ఆ లోకానికి దూరమైన ఒక సెలబ్రిటీ యొక్క విషాద గాథ ఇది. అది డిసెంబర్ 8, 2020 చెన్నై మహానగరం. సాయంత్రం వేళ చీకటి పడుతున్నా సరే ఆ ప్రదేశం మాత్రం కాంతులతో విరిగిపోతుంది. అదే చెన్నైలోని ఈవీపీ ఫిల్మ్ సిటీ. అక్కడ స్టార్ మ్యూజిక్ సీజన్ 2 షూటింగ్ జరుగుతుంది. ఆ వెలుగుల మధ్య అందరినీ నవ్విస్తూ సీతాకొక చిలుకలా తిరుగుతున్న అమ్మాయి ఆమె. మనందరి అభిమాన నటి పాండ్యన్ స్టోర్స్ ఫేమ్ వీబీ చిత్ర. మన తెలుగువారికి వదినమ్మ సీరియల్ ఎంత ఇష్టమో తమిళంలో ఆమె చేసిన మల్లై పాత్ర అంత ఫేమస్. ఆ రోజు చెన్నై ఈవీపీ ఫిల్మ్ సిటీ లైట్ల వెలుగులతో మెరిసిపోతుంది. కానీ ఆ రోజు ఆ షూటింగ్ స్పాట్లో ఉన్న వందల లైట్ల వెలుగులో ఎవ్వరూ చూడలేకపోయారు ఆమె గుండెల్లో అలుముకుంటున్న ఆ చీకటిని. సరిగ్గా కొన్ని గంటల్లో ఆ నవ్వు శాశ్వతంగా ఆగిపోతుందని, ఆమె కథ విషాదాంతం కాబోతుందని అక్కడున్న ఎవ్వరు ఊహించలేదు. ఒక గోల్డ్ మెడలిస్టు, ఒక సైకాలజీ స్టూడెంటు, యూనివర్సిటీలో టాపర్గా వచ్చిన స్టూడెంటు, కోట్లాది మంది అభిమానులు సంపాదించుకున్న ఒక స్టారు తెల్లవారేసరికి ఒక హోటల్ గదిలో శవమై తేలింది. గోల్డ్ మెడల్ సాధించిన ఒక సైకాలజీ స్టూడెంటు ఒక డిప్రెషన్ని ఎందుకు జయించలేకపోయింది? అసలు ఆ రాత్రి ఏం జరిగింది? అది ఆత్మహత్య లేక పక్కా ప్లాన్ ప్రకారం జరిగిన హత్య? అసలు ఆ రూమ్ నంబర్ 113లో జరిగిన ఆ మిస్టరీ ఏంటి? పోలీసుల విచారణలో ఏం తేలింది? పోస్ట్ మార్టం రిపోర్టు ఏం చెప్పింది? ఇక్కడ అన్నిటికంటే భయంకరమైన విషయం ఏమిటంటే, తన కూతురు చనిపోయిన 4 ఏళ్ల తర్వాత తన తండ్రి తీసుకున్న భయంకరమైన నిర్ణయం ఏంటి? మరి రండి, ఆ చీకటి రాత్రి జరిగిన ప్రతి విషయాన్ని ఈ ఒక్క వీడియోలో పిన్ టు పిన్ డీకోడ్ చేద్దాం. ఈరోజు ఈ వీడియోలో ఒక్క పాయింట్ కూడా మిస్ అవ్వకుండా మీకు గూస్ బంప్స్ తెప్పించే నిజాల్ని, కోర్టు తీర్పుని, ఫారెన్సిక్ నివేదిక ఏం చెబుతుందో అన్నీ పోసగుచ్చినట్లు వివరంగా తెలుసుకుందాం. చివరి వరకు ఈ వీడియో తప్పకుండా చూడండి, ఎందుకంటే ఈ వీడియో మీ జీవితాన్ని కూడా మార్చవచ్చు. డియర్ ఫ్రెండ్స్, ఈ వీడియో లాస్ట్ వరకు వెళ్ళే కొద్దీ చాలా ఇంట్రెస్టింగ్గా ఉండబోతుంది. కాబట్టి ఈ వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూసి ఈ వీడియోని ప్రతి ఒక్కరికి తప్పకుండా షేర్ చేయండి. ఇక రండి, ఆ చీకటి రాత్రి జరిగిన ప్రతి విషయాన్ని ఈ ఒక్క వీడియోలో పిన్ టు పిన్ డీకోడ్ చేద్దాం. అది డిసెంబర్ 8, 2020 చెన్నై వీధులన్నీ సాయంకాలం ఎంతో హడావిడిలో ఉన్నాయి. సూర్యుడు అస్తమిస్తున్నాడు. కానీ ఆ చెన్నైలోని ఈవీపీ ఫిల్మ్ సిటీలో మాత్రం పగల కంటే ఎక్కువ వెలుతురు ఉంది. ఎందుకంటే అక్కడ విజయ్ టీవీ వారి ఒక ఫేమస్ షో స్టార్ మ్యూజిక్ సీజన్ 2 షూటింగ్ జరుగుతుంది. ఆ షూటింగ్ స్పాట్లో అడుగు పెడితే ఎవరికైనా వైబ్రేషన్స్ వస్తాయి. ఎందుకంటే అక్కడ పాండ్యన్ స్టోర్స్ సీరియల్ నటీనటులందరూ ఉన్నారు. కానీ అక్కడ అందరి కళ్ళు ఒకరి మీదే ఉన్నాయి. ఆమె మన విజయ్ చిత్ర గారు. ఎక్కడ చిత్ర ఉంటే అక్కడ నవ్వులు ఖచ్చితంగా ఉంటాయి. ఆ రోజు కూడా ఆమె చాలా ఎనర్జెటిక్గా ఉంది. ఆమె కళ్ళల్లో కొంటెతనం, ముఖంపై చెరగని చిరునవ్వు. ఆ షూటింగ్ గ్యాప్లో అందరితో జోకులు వేస్తుంది, ఫోటోలు దిగుతుంది. అది చూసినా ఎవరికైనా ఏమనిపిస్తుంది? అబ్బా, ఈ అమ్మాయికి జీవితంలో ఎలాంటి కష్టాలు లేవురా బాబు అని అనిపిస్తుంది. కానీ గమనించిన వాళ్ళకి ఆ రోజు ఆమె ప్రవర్తనలో ఏదో తేడా కనిపించింది. ఆమె తన చేతిలోని ఫోన్ని అస్సలు వదలటం లేదు. షూటింగ్ బ్రేక్ దొరికిన ప్రతి ఒక్క నిమిషం ఫోన్ కాల్స్, మెసేజ్లు, ఇన్స్టాగ్రామ్లో రీల్స్, స్టోరీస్ పెడుతూనే ఉంది. ఆ రోజు ఆమె తన క్లోజ్ ఫ్రెండ్ నటి శరణ్య పెట్టిన ఒక ఇన్స్టాగ్రామ్ స్టోరీని కూడా షేర్ చేసింది. ఆ పోస్టులో ఏముందో తెలుసా? మీరు ఎవరినైనా గాఢంగా ప్రేమిస్తే రాత్రి పగలు తేడా లేకుండా వాళ్ళతో మాట్లాడుతూనే ఉంటారు అని ఉంది. దానికి చిత్ర ఎంతో క్యూట్గా రియాక్ట్ అయింది. అంటే ఆ రోజు రాత్రి 10 గంటల వరకు ఆమె ప్రేమ గురించి ఆలోచిస్తుంది, తన చుట్టూ ఉన్న వాళ్ళని నవ్విస్తుంది. కానీ మరుసటి రోజు ఉదయం సూర్యుడు వచ్చేలోపే ఆ నవ్వు శాశ్వతంగా ఆగిపోయింది. అసలు ఆ కొద్ది గంటల్లోనే ఏం జరిగింది? అంత ఆనందంగా ఉన్న ఆ సెలబ్రిటీ ప్రాణం తీసుకోవాల్సిన అవసరం ఆమెకి ఏమొచ్చింది? మిత్రులారా, ఈ మిస్టరీ తెలియాలంటే ముందు అసలు ఆ చిత్ర ఎవరు? ఒక సామాన్య పల్లెటూరు అమ్మాయి సినీ ఇండస్ట్రీలో ఎలా వచ్చింది, సీరియల్స్లో ఎలా ఫేమస్ అయింది, ఎలా ఎదిగిందో, ఆమె బ్యాక్గ్రౌండ్ ఏంటో మనం ముందుగా తెలుసుకోవాలి. ఇది తెలిస్తే మీకు ఆమెపై ఉన్న గౌరవం ఇంకా పెరుగుతుంది. అది మే 2, 1992 చెన్నైలోని కొట్టూపురంలో ఒక సాధారణ మధ్యతరగతి పోలీస్ కానిస్టేబుల్ కుటుంబంలో పుట్టింది ఆమె. వాళ్ళ నాన్న కామరాజు ఒక పోలీస్ కానిస్టేబుల్, అమ్మ విజయ.
ఆర్థికంగా పెద్ద ఆస్తి పరులేం కాదు. తండ్రి లా అండ్ ఆర్డర్ పోలీస్ అయితే ఇంకా అన్నయ్య ట్రాఫిక్ పోలీసు. అలా యూనిఫామ్ సర్వీస్ ఉన్న ఫ్యామిలీ వాళ్ళది. ఇక్కడ మనం గమనించాల్సిన ముఖ్యమైన విషయం ఒకటి ఉంది మిత్రులారా. చిత్ర మామూలు అమ్మాయి కాదు. చిత్ర కేవలం నటి మాత్రమే కాదు, ఆమె చదువులో కూడా సరస్వతీదేవిలాగా ఉండేది. చెన్నైలోని SIET కాలేజీలో MSc సైకాలజీ చదివింది. అంటే మనిషి మనసు ఎలా ఆలోచిస్తుంది, డిప్రెషన్ అంటే ఏంటి, ఒత్తిడిని ఎలా జయించాలి, ఇవన్నీ చదువుకున్న అమ్మాయి ఆమె. కాలేజీలో ఆమె మామూలుగా పాస్ అవడం కాదు, ఆమె యూనివర్సిటీకే గోల్డ్ మెడలిస్టు. అంటే మనుషుల మనస్తత్వాన్ని, వాళ్ళ బాధను చదివిన అమ్మాయి ఆమె. కానీ ఆమె కల వేరు, టీవీలో కనిపించాలి, యాంకర్ అవ్వాలి. ఈ విషయాన్ని విన్న వాళ్ళ ఇంట్లో వాళ్ళు మొదట ఒప్పుకోలేదు. కానీ ఆమె పట్టుదల చూసి సరే అన్నారు. ఇక 2012లో ముక్కల్ టీవీలో యాంకర్గా మొదలైన ఆమె ప్రయాణం వేందర్ టీవీ, జయా టీవీ, జీ తమిళ్, కలర్స్ తమిళ్ ఇలా అన్ని ఛానల్స్ని చుట్టేసింది. ఆమె గొంతులో ఒక మ్యాజిక్ ఉంటుంది. ఆమె తమిళ్ మాట్లాడే విధానం అందరినీ కట్టిపడేసేది. అలా విజే చిత్రగా మొదలై తర్వాత నటిగా మారింది. ఇక 2018లో పాండ్యన్ స్టోర్స్లో మల్లయ్య పాత్ర ఆమె జీవితాన్నే మార్చేసింది. ఆ పాత్ర ఎంత ఫేమస్ అయిందంటే తమిళనాడులోని ప్రతి ఇంట్లో ఆడపడుచులు ఆమెకి ఎంతో అభిమానంగా ఉండేవారు. దాంతో ఇంకా సినిమాల్లో కూడా ఆమెకు ఛాన్స్ వచ్చింది. మొదటగా కాల్స్ అనే ఒక సినిమాలో నటించింది. ఇక కెరీర్ పీక్స్లో ఉంది. డబ్బు, పేరు, హోదా అన్నీ ఆమెకు వచ్చేసాయి. కానీ మిత్రులారా, విధి ఎంత విచిత్రమైనది అంటే ఆమె విధి వేరేలాగా నిర్ణయించబడింది. ఇప్పుడు మనం అసలు విషయానికి వద్దాం. అది డిసెంబర్ 8 అర్ధరాత్రి దాటింది. సమయం సుమారు 1 గంట నుండి 2 గంటల మధ్య ఉంటుంది. షూటింగ్ ప్యాకప్ అయింది. చిత్ర తన ఆడి కారులో నజరేతుపేటలోని ఒక స్టార్ హోటల్కి బయలుదేరింది. ఆమె ఆ కారులో ఒంటరిగా లేదు. ఆమెతో పాటు ఆమె కాబోయే భర్త హేమంత్ కూడా ఉన్నాడు. ఇక ఆగస్టులో వీళ్ళ ఎంగేజ్మెంట్ కూడా జరిగింది. ఫిబ్రవరిలో పెళ్లి అని నిశ్చయించబడింది. కానీ ఈ మధ్యలో అక్టోబర్లోనే వీళ్ళు ఎవ్వరికీ తెలియకుండా రిజిస్టర్ మ్యారేజ్ చేసుకున్నారని తర్వాత తెలిసింది. ఆ కారు ప్రయాణమే ఆమె జీవితానికి చివరి ప్రయాణం అయింది. అది ఎలానో చూడండి. పోలీసుల రిపోర్టు ప్రకారం ఆ కారులో వెళ్తున్నప్పుడు వాళ్ళ ఇద్దరి మధ్య ఒక భయంకరమైన గొడవ జరిగింది. కారణం ఏమిటంటే సీరియల్స్లో చిత్ర వేరే నటుడితో సన్నిహితంగా నటిస్తుందని, రొమాంటిక్ సీన్స్ చేస్తున్నారని హేమంత్ ఆమెపై అనుమానం పడ్డాడు. షూటింగ్ స్పాట్లో కూడా హేమంత్ బాగా తాగి వచ్చి ఆమెతో గొడవ చేశాడని, అందరి ముందు ఆమెను అవమానించాడని పోలీసుల యొక్క విచారణలో తేలింది. దాంతో ఆ గొడవతోనే హోటల్ రూమ్ నెంబర్ 113కి చేరుకున్నారు. ఆ గదిలోకి వెళ్ళాక కూడా ఆ గొడవ ఆగలేదు. కాసేపటికి హేమంత్ గది బయటకు వచ్చాడు. లోపల చిత్ర ఉంది. అయితే ఆ హేమంత్ పోలీసులకు చెప్పిన కథనం ఏమిటంటే, మేము కారులో వచ్చేటప్పుడు విపరీతంగా గొడవ పడ్డాం. చిత్ర స్నానం చేస్తానని చెప్పి బాత్రూమ్కి వెళ్ళింది. నన్ను బయట వెయిట్ చేయమంది. చాలాసేపు అయినా తలుపు తీయలేదు. నేను తలుపు కొట్టాను, సమాధానం లేదు. నా పర్సు, ఫోను అన్నీ లోపలే ఉన్నాయి. ఇక నాకు భయం వేసి హోటల్ రిసెప్షన్కి వెళ్ళి డూప్లికేట్ కీ తెప్పించాను. హోటల్ సిబ్బంది తలుపు తీసి చూస్తే ఒక్కసారిగా షాక్ అయ్యాం. ఆ గదిలో ఫ్యాన్కి చిత్ర తన చీరతో ఉరి వేసుకొని వేలాడుతుంది. మిత్రులారా, ఇక్కడే అసలు ట్విస్ట్ ఉంది. ఇది ఆత్మహత్య లేక హత్య? ఒక గోల్డ్ మెడలిస్టు, సైకాలజీ చదివిన అమ్మాయి పెళ్లికి 2 నెలల ముందు ఎందుకు చనిపోతుంది? దీంతో పోలీసులకు హేమంత్ మీద అనుమానం వచ్చింది. పోలీసులు అతన్ని మీరు గది బయట ఎందుకు ఉన్నారు అని అడిగితే మొదట ఆమె స్నానానికి వెళ్ళింది అని అన్నాడు. తర్వాత వెంటనే మళ్ళీ మాట మార్చి నేను కారులో పేపర్స్ తేవడానికి వెళ్ళాను అని అన్నాడు. ఇలా మాట మార్చాడు. దీంతో పోలీసులకి అతని మీద అనుమానం వచ్చి డిసెంబర్ 15న హేమంత్ను అరెస్టు చేశారు. మిత్రులారా, ఇప్పుడు మీకు ఒక డౌట్ రావచ్చు. సార్, ఉరి వేసుకుంటే మెడ మీద మచ్చలు స్పష్టంగా కనిపిస్తాయి కదా అని, మరి చిత్ర మెడ మీద మచ్చలు ఎందుకు లేవు అని. మిత్రులారా, దీనికి డాక్టర్లు ఇచ్చిన వివరణ వింటే మీకే ఆశ్చర్యం వేస్తుంది. చిత్ర ఉరి వేసుకున్నప్పుడు తన చీరను ఉపయోగించింది. ఆ చీర ముడి ఆమె మెడ వెనక భాగంలో పడింది. ఎప్పుడైతే ఆ చీర యొక్క ముడి ఆమె మెడ వెనక భాగం ఉంటుందో ముందు వైపు మచ్చలు కనిపించవు. ఎందుకంటే బరువు వెనక వైపు లాగుతుంది కాబట్టి ఆమె శ్వాసనాలో నొక్కుకుపోతుంది. అయితే ఇక్కడ మనకు వచ్చే ఇంకో డౌట్ ఏంటంటే, చిత్ర ముఖం మీద గోర్ల గీతలు ఎందుకున్నాయి అని. అవి హేమంతే రక్కాడా అంటే హేమంతే కొట్టాడా అని. మిత్రులారా, పోస్టుమార్టం రిపోర్టు ప్రకారం ఒక వ్యక్తి ఉరివేసుకున్నప్పుడు ఆఖరి క్షణంలో ప్రాణం పోతున్నప్పుడు కలిగే బాధను తట్టుకోలేక వాళ్ళ మెదడు బ్రతకడానికి ప్రయత్నిస్తుంది. వాళ్ళ చేతులు తెలియకుండానే మెడ దగ్గరికి వెళ్ళి ఆ ఉచ్చును తీయడానికి ప్రయత్నిస్తాయి. ఆ క్రమంలో గోర్లు ముఖానికి తగిలి గీతలు పడతాయి. దీన్నే సర్వైవల్ ఇన్స్టింక్ట్ అంటారు. అందుకే పోస్టుమార్టం రిపోర్టు క్లియర్గా చెప్పింది ఇది ఆత్మహత్యేనని. కానీ చిత్ర తల్లిదండ్రులు దీన్ని నమ్మలేదు. ఆమె తల్లి విజయ గారు మీడియా ముందుకొచ్చి కన్నీళ్లతో గొడవ చేశారు, నా కూతుర్ని వాడు కొట్టి చంపాడు అని. ఎందుకంటే ఆ గదిలో ఫ్యాను చాలా కిందకు ఉంది. నేను నిల్చున్నా దాన్ని అందుకోగలను. అంత తక్కువ ఎత్తులో నా కూతురు ఎలా ఉరి వేసుకుంటుంది?
ఆ గది కిటికీ చాలా పెద్దది, దానిలో నుంచి ఎవరైనా వచ్చి చంపి పారిపోవచ్చు అని ఆరోపించారు. దీంతో ఆ కేసు రెవెన్యూ డివిజన్ ఆఫీసర్కి విచారణకు వెళ్ళింది. ఎందుకంటే పెళ్ళై 7 ఏళ్లలోపు స్త్రీ చనిపోతే వరకట్న వేధింపులు ఉన్నాయా అని ఆర్డీఓ ఎంక్వైరీ చేస్తారు. అందుకే వాళ్ళకి ఆ కేసు వెళ్ళింది. అయితే ఆగస్టు 10, 2024న అంటే దాదాపు 4 ఏళ్ల తర్వాత ఈ కేసు గురించి కోర్టు ఒక తీర్పు ఇచ్చింది. హేమంత్ చిత్రను ఆత్మహత్యకు ప్రేరేపించాడు అనడానికి తగిన సాక్ష్యాలు లేవు. ఇది ఆత్మహత్య అయినప్పటికీ హేమంతే కారణమని చెప్పలేం అని అంటూ కోర్టు హేమంతుని నిర్దోషిగా విడుదల చేసింది. దీంతో ఒకవైపు కోర్టు తీర్పు, మరోవైపు కూతుర్ని కోల్పోయిన ఆ తల్లిదండ్రుల యొక్క ఆవేదన. ఇక హేమంత్ బయటకు వచ్చాక ఏం చెప్పాడు అంటే, చిత్రకు చాలా అప్పులున్నాయి, రాజకీయ నాయకులు, పెద్ద పెద్ద వ్యాపారవేత్తల నుండి చాలా ఒత్తిడి ఉంది, ఆ డిప్రెషన్ తట్టుకోలేకే ఆమె చనిపోయింది, నా మీద అనవసరంగా నిందలు వేస్తున్నారు అని అన్నాడు. కానీ దాని వెనక ఆ పెద్ద మనుషులు ఎవరు అనేది మాత్రం ఎప్పుడూ బయట పెట్టలేదు. మిత్రులారా, ఈ కథ ఎక్కడితో అయిపోలేదు. అసలు విషాదం, అసలు ట్విస్ట్ ఇక్కడే ఉంది. కొంచెం శ్రద్ధ పెట్టి జాగ్రత్తగా వినండి. ఇక తన కూతురు చనిపోయి 4 ఏళ్ళయింది. తన తండ్రి ఒక కానిస్టేబుల్ కాబట్టి ఆ కేసు కోర్టుల చుట్టూ తిరుగుతుంది. ఇక ముసలివాడైన చిత్ర తండ్రి కామరాజు గారు ఇలా ఆ బాధను దిగమింగుకుంటూ బ్రతికారు. కానీ హేమంత్ విడుదలవ్వడం, కూతురికి న్యాయం జరగలేదన్న బాధ ఆయన్ని తినేసింది. అది డిసెంబర్ 31, 2024. ప్రపంచం అంతా కొత్త సంవత్సరానికి స్వాగతం పలికే సంబరాల్లో మునిగిపోయి ఉంది. కానీ చిత్ర వాళ్ళ ఇంట్లో ఆమె తండ్రి కామరాజు గారు తన కూతురు చిత్ర వాడే చున్నీని తీసుకున్నారు. ఏ కూతుర్ని అయితే అల్లారు ముద్దుగా పెంచారో అదే కూతురు జ్ఞాపకంతో ఆయన కూడా ఆత్మహత్య చేసుకున్నారు. మిత్రులారా, ఆలోచించండి. ఒక గోల్డ్ మెడలిస్టు తన కూతురు ఎంతో డిప్రెషన్తో చనిపోయింది. ఆమె లేని లోటుని తట్టుకోలేక ఆ తండ్రి కూడా ప్రాణం తీసుకున్నాడు. ఒక కుటుంబం మొత్తం నాశనం అయిపోయింది. ఈ మొత్తం ఎపిసోడ్ చూశాక మనకు అర్థమైంది ఏమిటంటే, రియల్ లైఫ్ వర్సెస్ సోషల్ మీడియాలో నవ్వుతూ ఫోటోలు పెట్టే ప్రతి ఒక్కరూ సంతోషంగా ఉన్నట్లు కాదు. ఆ మేకప్ వెనక, చిరునవ్వుల వెనక ఎన్నో కన్నీళ్లు దాగి ఉండవచ్చు. చిత్ర గోల్డ్ మెడలిస్టు, ఆ కాలేజీకి టాపరు, సైకాలజీ చదివింది, ఇతరుల సమస్యలను తీర్చే తెలివి ఉంది. కానీ తన సొంత డిప్రెషన్నే జయించలేకపోయింది. మిత్రులారా, చదువు హోదా కూడా ఆమెకు మానసిక ప్రశాంతతను ఇవ్వలేదు. ఆవేశమే అనర్థం. భార్యాభర్తల మధ్య గొడవలు సహజం. కానీ ఆ క్షణికావేశంలో తీసుకునే ఆ నిర్ణయం తిరిగి రాని లోకాలకు తీసుకువెళ్తుంది. ఆ రోజు రాత్రి ఒక్క క్షణం చిత్ర ఆలోచించి ఉంటే ఈరోజు ఆమె బ్రతికి ఉండేది, వాళ్ళ నాన్న బ్రతికి ఉండేవారు. సహాయం కోరడం తప్పు కాదు. మీకు సమస్యలు ఉంటే అది అప్పులు కావచ్చు, మధ్యగత గొడవలు కావచ్చు, దయచేసి మాట్లాడండి. లోకులు ఏమనుకుంటున్నారో అని భయపడి ప్రాణాలు తీసుకోవద్దు. ఆత్మహత్య సమస్యకు పరిష్కారం కాదు. అది మీ సమస్యను మీ కుటుంబానికి బదిలీ చేసి మీరు పారిపోవడం మాత్రమే. ఫైనల్గా నా ఒపీనియన్ ఏమిటంటే, చిత్ర మరణం వెనక రాజకీయ నాయకులు ఉన్నారా లేక భర్త వేధింపులు ఉన్నాయా అనేది పక్కన పెడితే, ఒక అద్భుతమైన కళాకారుని మనం కోల్పోయాం, ఒక అద్భుతమైన యాక్టర్ని మనం కోల్పోయాం, ఎంతో టాలెంట్ ఉన్న ఒక నటిని మనం కోల్పోయాం. డిప్రెషన్ అనేది మనుషుల్లో ఉండే సైలెంట్ కిల్లర్. మిత్రులారా, మీ పక్కన ఉన్నవాళ్ళు నవ్వుతూ ఉన్నా సరే వాళ్ళ కళ్ళల్లో బాధ కనిపిస్తే వాళ్ళని దగ్గరకు తీసుకోండి. నేనున్నాను అని వాళ్ళకి ధైర్యం చెప్పండి. ఆ ఒక్క మాట ఒక ప్రాణాన్ని నిలబెట్టవచ్చు. నా ఎక్స్ప్లెనేషన్ మీకు నచ్చితే ఈ వీడియోని ఒక లైక్ చేసి ఈ వీడియోని ప్రతి ఒక్కరికి తప్పకుండా షేర్ చేయండి. అలానే మన ఛానల్కి మీరు కొత్త వారైతే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని తప్పకుండా ఆన్లో పెట్టుకోండి. మరో ఇంట్రెస్టింగ్ మిస్టీరియస్ టాపిక్తో మళ్ళీ కలుద్దాం. అంతవరకు మన వీడియోస్ని చూస్తూ ఉండండి. జై హింద్. థ్యాంక్ యూ.